టీచింగ్ నాన్ టీచింగ్ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. ఈ రోజున కాలేజ్లో ఫ్రెషర్స్ డే జరుగుతుంది కదబ్బా, మీ అందరికీ నా శుభాకాంక్షలు. సో నేను ఇక్కడ వర్క్ చేయబట్టి మాక్సిమం 3 years అయింది కాలేజ్లో. ఇక్కడ జాయిన్ అయ్యి 3 years అయింది. ఈ 3 years లో నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే, స్టూడెంట్స్ ని ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అవుతారు. ఫస్ట్ ఇయర్ లో ప్రతి ఒక్కరు, నేను క్లాస్ చెప్పేటప్పుడు ప్రతి ఒక్కరు నోట్స్ రాసుకుంటారు ఫస్ట్ ఇయర్ లో. సెకండ్ ఇయర్ రాగానే నోట్స్ రాయడం కూడా బంద్ చేస్తారు. థర్డ్ ఇయర్ వచ్చేలోపు క్లాస్ కూడా రాగా. ఫస్ట్ ఇయర్ నోట్స్ రాస్తాడు, సెకండ్ ఇయర్ నోట్స్ రాయడు, థర్డ్ ఇయర్ క్లాస్ కే రాడు. సో అక్కడ ఏమైందంటే మా ఎకనామిక్స్ లో దీనికి ఒక ఫార్ములా కూడా ఉంది. ఒక వ్యక్తి తన వద్ద ఉన్న వస్తు రాశిని పెంచుతూ పోతే దాని నుంచి వచ్చే ప్రయోజనం క్రమంగా తగ్గిపోతుంది. సో ఇక్కడ ఎలా ఉందంటే మీ ఇయర్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అని. సో మీ ఇయర్స్ పెరిగే కొద్దీ మీరు చదువుకునే